ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు 26 జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ కమ్యూనిటీకి ఏం అవసరం, వాళ్లకు స్వయం ఉపాధి పథకాలు కావచ్చు, అలా విధంగా వాళ్ళకి జీవనోపాధి ఏంటి అన్న విషయాన్ని క్లారిటీగా తీసుకొని ఈ ప్రణాళిక కూడా మేము క్లియర్గా ప్రణాళిక ఏర్పాటు చేశాం. దాని ప్రకారంగా బీసీ వెల్ఫేర్ నిధులు కేటాయింపు, బడుగు బడిగిన వర్గాల రాజకీయ సామాజిక గుర్తింపు పోటు ఆర్థిక అభివృద్ధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ ఏడాది బడ్జెట్లో ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు 24-25 ఆర్థిక సంవత్సరంలో 39,007 కోట్ల మేర నిధులు కూడా కేటాయించిన విషయం మీకు అందరికీ తెలిసినదే. అదేవిధంగా బీసీ ఏ, బి, డిఈ గ్రూపులకు వివిధ పథకాలు కింద బీసీ కార్పొరేషన్లకు 17,319.46 కోట్లు కేటాయించాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 1,977.83 సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి 50%, అంటే 1,046.76 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డీసీ టర్నోవర్ లోన్ కింద 129.29 కోట్లు. బ్యాంకు రుణం 778.42 కోట్లు. లబ్ధిదారు వాటా బెనిఫిషియర్స్ వాటా వచ్చి 10% 22.96 కోట్లు. అంటే మొత్తంగా 1,977.83 కోట్ల నిధులు. అంటే ఇది స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలామంది స్వయం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ ప్రణాళికలో అది తయారు చేశాం. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులు 40,835 మందికి లబ్ధి చేకూరుస్తుంది. మొత్తం అమౌంట్ వచ్చి 747.24 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డీసీ సబ్సిడీ పథకం కింద బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా రుణాలు 2,227 మంది లబ్ధిదారులకు లబ్ధి చెందుతుంది. 199.6 కోట్ల రూపాయలతో ఈ బ్యాంక్ లింకేజ్ లేకుండా రుణాలు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగంకి మినీ డైరీల ఏర్పాటుకు, పాల డైరీలు ఇలాంటి చిన్న చిన్న పాడి పరిశ్రమల కోసం 12,726 మంది లబ్ధిదారులకు 606.47 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించాం. యాదవ కురుబ కుటుంబాల అభివృద్ధికి గొర్రెలు మేక పెంపకం ఆర్థిక సహాయం కోసం 2,772 మంది లబ్ధిదారులకు 52.81 కోట్ల నిధులు కూడా కేటాయించాం. అదేవిధంగా మేదర కుమ్మరులకు ఆర్థిక సహాయం కోసం 3,096 మంది లబ్ధిదారులు 86.61 కోట్లతో నిధులు ఏర్పాటు చేశాం. బీసీ నిరుద్యోగ యువత కోసం మరి జనరిక్ మెడికల్ షాపుల కోసం 792 మంది లబ్ధిదారులు 61.72 కోట్ల నిధులతో కూడా కేటాయించాం. బీసీ మహిళా సాధికారతకు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ 46,000 మందికి, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే 46,000 మందికి మహిళలకు ఉపాధి చూపించాలన్నది ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. 46,044 మందికి 115.11 కోట్ల నిధులతో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్, ఉచిత టైలరింగ్ శిక్షణ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటాలిటీ సెక్టర్కు 10,066 మంది లబ్ధిదారులకు 25.17 కోట్ల నిధులు కూడా కేటాయించాం. షార్ట్ టర్మ్ కోచింగ్ ఇది. అదేవిధంగా వడ్రంగులకు షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం, శిక్షణ కోసం, పనిముట్ల కోసం, మరి మిషనరీ కోసం లబ్ధిదారులు వచ్చి 5,133 మందికి లబ్ధిదారులు 30.55 కోట్ల రూపాయలతో కూడా నిధులు కేటాయించాం. మొత్తం ఒక లబ్ధిదారులు వచ్చి 1,33,849 మంది. అమౌంట్ వచ్చి 1,977.53 కోట్ల రూపాయలతో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు స్వయం ఉపాధి పథకాల కోసం ఈరోజు మేము 31 మార్చి లోపల ఇవన్నీ
లబ్ధిదారులకు అందే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ బడ్జెట్ కేటాయింపు కూడా ఈడబ్ల్యూఎస్ వర్గాల ద్వారా సుమారుగా 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వచ్చి 7 కార్పొరేషన్లకు 10,273.80 కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇందులో కాపు కార్పొరేషన్కు ఎన్బిటి స్కీమ్స్ ద్వారా 4,429.20, ఆర్థిక పథకాల ద్వారా 217.80, బడ్జెట్ కేటాయింపు 4,646.99. రెడ్డి కార్పొరేషన్కి 186.212, 64.82 లబ్ధిదారు ఆర్థిక పథకాల కోసం. అదేవిధంగా 1926.94 కమ్మ కార్పొరేషన్కు 1820.78 ఆర్థిక పథకాల కోసం 73.90 కోట్లు. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపు 1894.68, ఈబీసీ వెల్ఫేర్కు 645.42, మరి అదేవిధంగా ఆర్థిక పథకాల కోసం 56.32, బడ్జెట్ కేటాయింపు 701.73, ఆర్యవైశ్య కార్పొరేషన్కి 492.87 డీబీటీ స్కీమ్స్కు, మరి ఆర్థిక పథకాల కోసం 29.09, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపు 521.96. క్షత్రియ కార్పొరేషన్కు 298.95, ఆర్థిక పథకాల కోసం 11.94, బడ్జెట్ కేటాయింపు 310.88. బ్రాహ్మణ కార్పొరేషన్కు డీబీటీ స్కీమ్స్ ద్వారా 248.88, అదేవిధంగా ఆర్థిక పథకాల కోసం 21.73 కోట్లు, బడ్జెట్ కేటాయింపు వచ్చి 270.61, మొత్తం 9,788.20 కోట్లు. ఆర్థిక పథకాల కోసం 475.60, లబ్ధిదారు బడ్జెట్ మొత్తం 10,273.80 కోట్ల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాపు కార్పొరేషన్ మినహా వచ్చి మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం లబ్ధిదారులు వచ్చి 5,879, మొత్తంగా వచ్చి 101.86 కోట్లు. అదేవిధంగా ఏదైతే మేము కాపు కార్పొరేషన్కి 15,000 కోట్లు ఎన్నికల సమయంలో ఏదైతే కేటాయిస్తామని, మరి ఈ సంవత్సరమే సుమారుగా 4,646.99 కోట్లు కూడా మేము కేటాయించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాపు యువతకు మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకాల కోసం 496.79 కోట్ల సబ్సిడీ రుణాలు కూడా అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందులో స్వయం ఉపాధి పథకాలు 13,750 మందికి, మొత్తం కోట్లు వచ్చి 432.50. ఎంఎస్ఎంఈ గ్రూప్స్ ద్వారా 130 మందికి 32.50 కోట్లు. కాపు మహిళా సాధికారత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, మళ్ళీ ఇక్కడ కూడా కాపులకు కూడా సపరేట్గా కాపులకు మహిళలకు సపరేట్గా ట్రైనింగ్ కోసం కూడా 10,000 మందికి 25 కోట్లతో కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చంద్రన్న విద్యోన్నతి కోసం డిఎస్సి సివిల్ సర్వీస్ కోచింగ్ ఫ్రీగా డిఎస్సిను సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కాపుకు సపరేట్గా మళ్ళీ బీసీ వెల్ఫేర్ తరఫున కూడా చేస్తున్నాం. మరి కాపు కార్పొరేషన్ ద్వారా కూడా ఈ ఏర్పాటు కూడా చేస్తున్నాం. అందులో 2,000-7,000 మందికి 3 కోట్ల రూపాయలతో సివిల్ సర్వీస్ కోచింగు మరియు డిఎస్సి కోచింగ్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్లో అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళలు ఈవెంట్ మేనేజ్మెంట్ శిక్షణ 1,500 మందికి ఈవెంట్, ఇది కూడా ఒక మహిళా సాధికారత కోసం వాళ్లకు 1,500 మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం. 3.75 లక్షల రూపాయలతో ఈ ఏర్పాటు కూడా మేము చేయబోతున్నాం. మొత్తం 28,080 మందికి స్వయం ఉపాధి కింద 496.79 కోట్లతో మేము కాపు కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అతి తక్కువ కాలంలో మరి ఈరోజు బీసీలకు ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా గత 5 నెలల్లో అనేక
మీకు తెలుసు అందరికీ గత 5 సంవత్సరాల్లో కనీసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరే ఎంతోమంది పత్రికా విలేకరులు ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. మరి కనీసం ట్యాప్ పోతేనో లైట్ పోతే కూడా మార్చలేని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేని గత ప్రభుత్వం గురించి మీరు చూశారు. మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు అందుకు కూడా బడ్జెట్ కేటాయించారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దగ్గరలో అన్ని స్కూల్స్ రెనోవేషన్స్ కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి డిఎస్సి కోచింగ్ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా మొదలయ్యింది. అదేవిధంగా దగ్గరలో సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము దగ్గరలో మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.